యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్తే సార్. నమస్తే ఉషా గారు. ఏఐ ద్వారా చాలా మనీ ఎర్నింగ్ టూల్స్ ఉన్నాయి. మనం వాటిని నేర్చుకొని కనుక అప్లై చేయగలిగితే ఆన్లైన్ త్రూ అటు హౌస్ వైఫ్స్ కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, ప్యాసివ్ ఇన్కమ్ కోసమైనా సరే ఇది ఆపర్చునిటీగా కెరియర్ పరంగా కూడా తీసుకోవచ్చు అని మనం చెప్తున్నాం. ఇప్పుడున్న టూల్స్లో మనం చాలా డిస్కస్ చేసాం. ఇంకా కొత్తగా ఏ టూల్స్ ఉన్నాయంటారు అసలు? ఎక్కువ మంది మనం అడిగేది ఏంటంటే యానిమేషన్ వీడియోస్ చేయాలనే మీద ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. నేను మీకు ఈరోజు యానిమేషన్ వీడియోస్ చేయడానికి ఉన్నటువంటి చాలా ఈజీ వే ఒకటి చూపించబోతూ ఉన్నా. అట్ ద సేమ్ టైం ఏఐ టూల్ ఉపయోగించుకుని ఒక కైండ్ ఆఫ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఎలా చేయొచ్చో ఒక ఎగ్జాంపుల్ కూడా చూపించి మీకు చూపిస్తాను. ఇదిగోనండి ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు. స్టెల్లర్ సాగాస్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ అండి. ఓన్లీ 45 వీడియోస్కి ఇక్కడ మీరు చూడొచ్చు 4 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారు. ప్లస్ ఈ ఛానల్ కూడా ఎప్పుడు స్టార్ట్ చేశారో ఇక్కడ చూడండి, 2023 Feb 17. ఇవ్వండి కంటెంట్ చూడండి. ఎగ్జాంపుల్ అంటే మనకి ఓల్డ్ స్టోరీస్ ఉంటాయి కదండి, ఆ స్టోరీస్లో ఫర్ ఎగ్జాంపుల్ పలానా అనగనగా ఒక రాజు అనగానే ఆ రాజు ఇమేజ్ని ఏఐ టూల్తో జనరేట్ చేస్తాం. ఇదే అది. సో ఇట్లా ఈ ఛానల్లో ఇలాగే చేస్తున్నారు. ఇదే మోడల్ ఇప్పుడు ఆల్రెడీ రామాయణ మహాభారతం కూడా చాలామంది స్టార్ట్ చేస్తున్నారు కొత్తగా. చూడండి ఓన్లీ ఈ ఛానల్లో ఉన్న కంటెంట్ అంతా కూడా ఎన్ని ఏఐ జనరేటెడ్ ఇమేజెస్, ఈ సబ్ టైటిల్స్ ఇవన్నీ కూడా ఏఐ జనరేటెడ్ అండి. సో మీకు ఎలా చేయొచ్చు ఏంటి, అసలు ఏ టూల్స్ ఉన్నాయి ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా ఏంటంటే ముందు మనకు అసలు ఏ టూల్లో చూస్తే ఏ టూల్ని ఎలా వాడుకోవాలనేది మీకు చాలా ఐడియా వస్తాయి. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఒక అద్భుతమైన టూల్ చూపించబోతూ ఉన్నా. అదేంటి అంటే ఈ డోమో ఏఐ అనేది ఒక టూల్ అండి. ఈ టూల్ ఏంటి అంటే మీరు రెగ్యులర్ వీడియో ఇస్తే అది యానిమేషన్ వీడియోగా మార్చిద్ది. మీరు ఏ వీడియో అయినా ఇప్పుడు మీ వీడియో నేను రికార్డ్ చేసి పెడితే వితిన్ మినిట్స్లో మీకు ఏమవుతుంది అంటే మీ వీడియోనే యానిమేషన్ వీడియోలో వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఒరిజినల్ వీడియో. ఈ వీడియోని ఈ టూల్లో అప్లోడ్ చేస్తే అవుట్పుట్ ఇలా వస్తుందండి. సో మనం ఈ మోడల్లో యానిమేషన్ క్యారెక్టర్స్ చేయొచ్చు, యానిమేషన్ క్యారెక్టర్స్తో ఎక్సర్సైజ్ చేసే వీడియోస్ చేయొచ్చు. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇంకా ఆ వేలో చాలా 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 కొత్త ఆపర్చునిటీస్ ఉంటాయి. సాంగ్ లిరిక్స్ ఉంటాయి. ఆ సాంగ్ లిరిక్స్కి ఒరిజినల్ వీడియో వాడలేరు. యూ కెన్ క్రియేట్ సంథింగ్ లైక్ దిస్. ఇదిగోండి చూడండి, మీకు ప్రతిదీ కూడా ఎంత ఎఫెక్టివ్ ఇది వస్తుందో చూడండి అవుట్పుట్. ఇలా మనం చాలా గొప్పగా చేసుకునేటువంటి అవకాశం చాలా ఉందండి. ఇదిగోండి మీకు ఇంకా వేరే కూడా చూపిస్తాను. ఇలా మనం ఇమేజ్ కావాలన్నా జనరేట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఇది ఒరిజినల్ అండి. ఇది ఒరిజినల్. ఈ ఫోటో ఇచ్చి జనరేట్ చేసింది ఈ ఫోటో. ఇది ఇచ్చి రియల్ ఫోటోగా మార్చుకోవచ్చు, ఇది ఇచ్చి యానిమేషన్గా మార్చుకోవచ్చు. మీకు దీనిలో ఉన్నటువంటి అడ్వాంటేజ్ అదండి. ఇదిగోండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది ఇచ్చి ఇటు మార్చుకోవచ్చు, ఇటు నుంచి ఇటు మార్చుకోవచ్చు. వీడియో టు వీడియో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇట్లా మనం ఈ టూల్ ఉపయోగించుకుని ఈ విధంగా చేయొచ్చండి. నెక్స్ట్ అలాగే మీకు పికా ల్యాబ్స్ అని ఒకటి ఉందండి. దీనిలో ఏంటి అంటే అసలు మీరు ఏం వీడియో ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు ఏం ఊహించుకుంటున్నారో ఆ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఓకే, ఇదిగోండి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఏ క్యూట్ పికాసే అంతా. ఇదిగోండి ఇక్కడ చూడండి, చిల్డ్రన్ బిల్డింగ్ ఏ స్నోమ్యాన్ అని చెప్పిస్తే ఈ వీడియో వచ్చింది అవుట్పుట్. కాకపోతే ఇక్కడ మీకు డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఓన్లీ 3 సెకండ్ క్లిప్ వచ్చింది. బట్ ఓకే కదండి, అంటే మనం ఒక స్టోరీ చెప్పేటప్పుడు ఆ స్టోరీకి తగినటువంటి వీడియోస్ చేసుకోవచ్చు. ఇలా ఈ మనం ఏ టాపిక్ తీసుకున్నా కూడా ఆ టాపిక్కి తగ్గట్టుగా ఈ విధంగా వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి ఇక్కడ మీరు ఇంకా స్టోరీ కావాలో ఇక్కడ ఇస్తే టైప్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో జనరేట్ అయిపోద్ది ఇలా. సో ఇప్పుడు మీరేంటి మంచి యూట్యూబ్ వీడియో చేయడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వీడియోస్ మొత్తం ఇక్కడ నుంచి జనరేట్ చేసేసుకోవచ్చు. మన దగ్గర కంటెంట్ ఉంటే ఆ స్టోరీ అది కూడా ChatGPT నుంచే చేస్తారు. మీరు మళ్ళీ మీరెందుకు మీ దగ్గర ఉంటాయిలేండి, కానీ బట్ నాలాంటి వాళ్ళ దగ్గర అయితే ఉండవు కదా. మేము మళ్ళీ ChatGPTని అడుగుతాం 4 మంచి కథలు చెప్పు అంటే అది మీకు దాన్నే అడిగితే ఇమేజ్ జనరేట్ చేయడానికి వీడియో జనరేట్ ప్రాంప్ట్ కూడా అదే ఇచ్చింది. నెక్స్ట్ అలాగే మీకు ఆ క్లిప్స్ అలాంటివన్నీ తెచ్చి దీనిలో మనం ఆ క్లిప్స్ అన్ని అప్లోడ్ చేసేస్తే ఇదే ప్రాపర్ వీడియో కూడా చేసేసింది. ఇది ఒక టూల్ ఉంది, క్యాప్వింగ్ అని ఒక టూల్ ఉంది. వీటిల్లో ఏంటంటేనండి మనం జస్ట్ ఆ వీడియో అయితే క్లిప్స్ ఉన్నాయో అవన్నీ తెచ్చి ఇక్కడ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా జనరేట్ చేసేసిద్ది. నెక్స్ట్ అలాగే మరొక టూల్ వచ్చేసరికి లియోనార్డో. ఇప్పుడు దీనిలో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకసారి చూడండి, లాంచ్ చేస్తున్నాను. ఇందాక మనం అనుకున్నాం చూసారా, హిస్టారికల్ కింగ్ కావాలి, ఆ ఇమేజ్ అన్ని ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మంచి మంచి ఇమేజ్ జనరేట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇదిగోండి
సో మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. అంటే ఏఐ టూల్స్లో మీరు కాంబినేషన్ చేసుకోవాలి. అంటే ఒక టూల్ నుంచి ఒక ఆప్షన్ తీసుకుని ఇంకో టూల్ నుంచి ఇంకో, ఇట్లా మనం ఓవరాల్గా వీడియోస్ చేసుకోవచ్చు. మీరు చెప్తుంటే ఏఐ అనేది చాలా పెద్ద ప్రపంచం సార్. నిజంగా కెరియర్గా చూస్ చేసుకోవాలి, సీరియస్గా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కెరియర్ చాలా బాగుంటుందని అర్థమవుతుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇందులో చాలా టూల్స్ ఉన్నాయి. మీరు అన్నట్టుగా కాంబినేషన్ని సెట్ చేసుకోగలిగితే. ఇంకొకటి ఏంటంటే మ్యామ్, అందరికీ అవకాశం పద్దాక రాదు. అంటే ఇలాంటి కొత్త ఇది స్టార్ట్ అయినప్పుడు ఏదైనా సరే కొత్తగా ఒక వర్ కూడా స్టార్ట్ అయినప్పుడు ఎవరైతే ఇనీషియల్గా దానిలో ఎంటర్ అవుతారో వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు. అందరూ వచ్చిన తర్వాత మన పక్కన వాళ్ళు సక్సెస్ అయ్యాక మనం స్టార్ట్ చేస్తే కొంతవరకు వెళ్ళగలుగుతాం తప్ప అంత ఎఫెక్టివ్గా అయితే రాదు. ప్రస్తుతానికి ఈ ప్రపంచమే నడుస్తుంది కాబట్టి ఈ టైంలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకొని స్వతహాగా వాళ్ళకు ఉపయోగించుకున్న, కెరీర్గా తీసుకొని ఇంకెవరికైనా దీన్ని వర్క్ పరంగా చూస్ చేసుకోవాలనుకున్న బెస్ట్ ఆప్షన్. ఈ జనవరి 6th and 7th అన్ని టూల్స్కి సంబంధించి నేర్పించబోతున్నారు సార్. ఏఐలో ఎన్ని టూల్స్? అంటే మనీ ఎర్నింగ్కి సంబంధించి ఏ విధంగా వాడుకోవచ్చు అని చెప్తానండి. అంటే మీకు అసలు ఏమేమి వర్క్స్ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్నాయి, మీరు దానికి ఏ టూల్స్ వాడుకోవచ్చు, ఓకే, మీరు ఓన్గా చేసుకోవాలంటే ఏం టూల్స్ ఉన్నాయి, వాటిని ఎలా వాడుకోవచ్చు, ఈ విధంగా మీరు ఆన్లైన్లో మనీ ఏం చేయడానికి పనికి వచ్చే బెస్ట్ ఏ యాప్స్ గురించి నేను చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఎవరైనా సరే జనవరి 6th and 7th క్లాస్ జరగబోతుంది. ఏఐకి సంబంధించి మనీ ఎర్నింగ్ టూల్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ దాంతోపాటు వాటిని మనం కెరీర్గా ఏ విధంగా తీసుకోవచ్చు, ఏ విధంగా అప్లై చేస్తే మనీ సోర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్న దానిపైన క్లాస్ తీసుకోబోతున్నారు సాయి రమేష్ గారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా, క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకున్నా, ఎంక్వైరీస్ చేయాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సాయి రమేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.